కలుగునగాక. మరి ప్రాముఖ్యంగా ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో మన ప్రభు మన జీవితంలో చేసినటువంటి అద్భుతాలు, మన జీవితంలో చేసినటువంటి కార్యాలు వాస్తవానికి అన్నీ ఇన్ని కావు. కానీ మరి కొంతమంది సిగ్గుతో కావచ్చు, మరి కొంతమంది ఈసారి చూద్దాములే అనేటువంటి ఆలోచనతో కావచ్చు, మరి ఎందుకో సాక్ష్యాలు చెప్పలేకపోయారు. ఓకే, అది ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలను బట్టి మన హృదయము నిండా ప్రభువుని మనం నింపుకుందాం. మన హృదయము నిండా ప్రభువుని మనం నింపుకుందాం. మన జీవితంలో ప్రభు చేసినటువంటి ఎన్నో మేళ్ళు, మరణకరమైనటువంటి ప్రమాదాలు, అపాయాలు, చీకటి శక్తుల పోరాటాల నుంచి విడుదల, భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. మన కుటుంబాలు రేగేటువంటి శోధనలు, అవి ఆరోగ్యపరమైనవైనా కావచ్చు, లేకపోతే ఆర్థిక పరమైనవైనా కావచ్చు, లేకపోతే కుటుంబపరమైనవైనా కావచ్చు. కానీ ప్రతి విషయంలో ప్రభు తన హస్తాన్ని మనకు తోడుగా ఉండ దయచేసి నడిపిస్తున్నటువంటి మన ప్రభువునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అందుకే ప్రియ దేవుని సంఘం, ఈ సమయంలో మనం 1-2 చరణాల పాట మనం పాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టండి. బ్యాండ్ కొట్టేవాళ్ళు బ్యాండ్ కొట్టచ్చు. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. అవునయ్యా, నీవే నీవే నా రాజుయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అందని వైదివయ్యా, కొండని వేసయ్యా, అందని వైదివయ్యా, కొండని వేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, గ్లోరీ. యేసయ్యా 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 యేసయ్యా.
రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ జీసస్. మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. అవునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. యేసయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, ఈ దిన ఉదయకాల సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన చిట్ట చివరి కూడికలో నీ కృపను, సన్నిధిని, మహిమను, శక్తిని, అభిషేకముని మీరు మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్న వాడానికి స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డపైన అభిషేకము దిగునుగాక, ఆత్మ వరములు పనిచేయునుగాక, స్వస్థత వరము పనిచేయునుగాక, దయ్యములను వెళ్ళగొట్టే వరములు పనిచేయునుగాక. ప్రభు, ప్రతి బిడ్డను ప్రభు నీ మహిమాత్మతో నింపండి, నీ శక్తి గల కార్యములు జరిగించండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి మహిమను, అభిషేకమును, స్వస్థతలను, సమాధానమును ప్రతి బిడ్డ స్వతంత్రించుకుందురుగాక, ప్రతి బిడ్డ అనుభవించుదురుగాక, ప్రతి బిడ్డలు పొందుకొందురుగాక. ప్రభువానికే స్తుతులు చెల్లిస్తున్నా. ఈ సమయములనైనా ప్రభువా, దైవజనుల ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, నెండలి ప్రాంతము నుంచి, ములుముడి ప్రాంతము నుంచి, ప్రభు నెల్లూరు, చెన్నై, ఇంకా ప్రభు అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి బిడలను నీ రక్తముతో కడుగుతున్నారు. మీకు స్తోత్ర. నీ అభిషేకముతో మీరు నింపుతున్నారు. స్తోత్ర. ఇప్పటి వరకు నాయన బిడ్డలు ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నారో, ఏ కట్ల చేత నలిగిపోతున్నారో, ప్రతి కట్లు
తొలగిపోవును గాక. ప్రతి బంధకాలు యేసు నామములో ఊడిపోవును గాక. ప్రతి రోగము లయమైపోవును గాక. నీ శక్తి గల కార్యములు జరుగును గాక. ప్రతి బిడ్డల జీవితముల ద్వారా మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకోనమని ఈ సమయంలో ప్రభువా, నీ దాసులు ప్రభువా మాట్లాడుతుండగా నీ అభిషేకముతో నింపండి నాయన. నీ సులువ చాటును మరుగుపరచండి. లోతైనటువంటి సత్యములతో మీరు మాట్లాడండి. మర్మములను ప్రభువా మీరు మాకు బయలుపరచండి. ఆత్మ అన్నిటిని వివేచించునని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నాయన, సహాయం చేయండి ప్రభు. వినగల చెవులను గ్రహించే మనస్సును ప్రతి బిడ్డగా దయచేయమని, మీకు అటెన్షన్లోకి ప్రభు బిడ్డలను తీసుకురమ్మని, వాక్యములు ప్రతి హృదయములో సూటిగా దూసుకొని పోయి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించున్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గ్లోరీ జీసస్. బాగా గమనించండి ప్రియ దేవుని సంగమా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో మన ప్రభు ఈ మొట్టమొదటి దినాన ప్రభు ఇచ్చినటువంటి ఒక వాక్యం, ఆయన ఇచ్చినటువంటి వాక్యం యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. ఆయన అన్నాడు, బాగా గమనించండి, పిలాతు ముందు తీర్పుకు నించినటువంటి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. హల్లెలూయా. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఏ లోక సంబంధమైంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యము అది పరలోక సంబంధమైంది. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ప్రభువే, ఈ లోకానికి కూడా ఆయన ప్రభువే. అందుకనే చూడండి, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే తెలుసా? నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అన్నాడు ఆయన. ఇవ్వబడి ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా జీవిస్తున్నటువంటి సమయములో ఆయన పిలాతు ముందు నించున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది కాదు. అయితే ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నటువంటి మనం మరేం చెప్పాలి? మనము కూడా అదే మాట చెప్పాలి. ఏమని? నా రాజ్యము ఈ లోక సంబంధమైంది, నా జీవితము ఈ లోక సంబంధమైంది, నా కుటుంబము ఈ లోక సంబంధమైంది కాదు. నా జీవితం, నా కుటుంబం, దేవుడు నాకు ఇచ్చినటువంటి వనరులు పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకే జీవించాలి. పరలోక సంబంధమైన వాటి కొరకే ఖర్చు పెట్టగలగాలి. హల్లెలూయా. చూడండి, కారణం ఏంటంటే, ఈ లోకములో మనం ఎన్ని రోజులు ఉన్నా, ఎంత కాలం ఉన్నా, ఈ లోకములో మనం ఎన్ని సంపాదించుకున్నా వాటన్నిటిని ఒకరోజు విడిచిపెట్టవలసినదే. ఒకరోజు వీటన్నిటిని మనం పరిత్యజించవలసినదే. అందుకనే ప్రియ దేవుని సంగమా, పరలోక సంబంధులుగా ప్రభు మనల్ని పిలిచాడు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనము నుండి మనం కానీ గమనిస్తే 19వ వచనంలో, మీరు ఈ లోక సంబంధులు కారు గనుక ఈ లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. హల్లెలూయా. మీరు ఈ లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని ప్రేమిస్తుంది. మీరు ఈ లోక సంబంధులైన ఎడల, ఈ లోకము కొరకు మీరు జీవిస్తూ ఉన్న ఎడల, లోకముతో పాటు మీరు బ్రతుకుతూ ఉన్న ఎడల ఈ లోకము మిమ్మల్ని ప్రేమిస్తుంది. అయితే నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుని ఉన్నాను గనక ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. చూడండి, ఇక్కడ కూడి ఉన్నటువంటి మనమందరము కూడా పరలోకమునకు ప్రభు అయినటువంటి యేసుని ఆరాధించడానికి, ఆయన సన్నిధితో సహవాసము చేయడానికి, ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనము ఆయన పాద సన్నిధికి వచ్చాం. అయితే వచ్చినటువంటి మనల్ని ఆయన ఈ లోక సంబంధులుగా కాదు, పరలోక సంబంధులుగా మార్చివేస్తున్నాడు. హల్లెలూయా. మనము ఈ లోక సంబంధులుగా జీవించాలని దేవుడు మనలను ఆయన ఏర్పరచుకోలేదు. ఆయన మనల్ని ఎన్నుకోలేదు.
మనము పరలోక సంబంధులుగా జీవించాలని, మనము పరలోక పట్టణములో ప్రవేశించాలని, ఆ పరలోకములో ఉన్నటువంటి యుగ యుగాల ఆనందం, యుగ యుగాల మహిమ, యుగ యుగాల సమాధానాన్ని మనము స్వతంత్రించుకోవాలని ప్రభువు మనల్ని పిలిచాడు ఇక్కడికి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యేసు ప్రభు తను పిలిచినటువంటి శిష్యులతో అంటున్నాడు, మీరు ఈ లోకానికి చెందినటువంటి వారు కారు, మీరు పరలోకానికి చెందినటువంటి వారు. చూడండి, ఈ భూమి మీద విశ్వాసముతో జీవించేటువంటి వారిని గురించి దేవుని వాక్యం అంటుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 38వ వచనములో మనం గాని గమనిస్తే, బాగా గమనించిన ఆ మాటని, ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ ఉంది. చదువుదా ఆ మాటని, చదువుదా. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. హల్లెలూయా. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎట్టి వారికి, ప్రభువు కొరకు విశ్వాస సంబంధమైన జీవితము జీవించేటువంటి వారికి, నాకు ప్రభువు తప్ప వేరొకరు అవసరము లేదు, వేరొకటి నాకు అవసరము లేదు ఎవరైతే రోషముతో బ్రతుకుతుంటారో, రోషముతో జీవిస్తుంటారో, అటువంటి వారికి, చూడటువంటి వారి లిస్టుని మనం కానీ గమనిస్తే 11వ అధ్యాయం 1వ వచనము నుండి చివరి వచనం వరకు మనం చూడగలుగుతున్నాం. హేబేలు మొదలుకొని ఈ రోజు ఉన్నటువంటి పరిశుద్ధుల వరకు, విశ్వాస సంబంధుల వరకు దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు కొరకు జీవించేవాళ్ళు, పరిశుద్ధత కోసం జీవించేవాళ్ళు, నీతి కోసం జీవించేవాళ్ళు, ప్రభు చేత పిలువబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అందుకని ఈ లోకస్తులు, విశ్వాస సంబంధులు ఏం చేస్తారు? చంపేస్తున్నారు, ఊర్ల నుంచి వెళ్ళగొడుతున్నారు, కులము నుంచి వెళ్ళగొడుతున్నారు, కులముల నుంచి ఊర్ల నుంచి వెలివేస్తున్నారు, వెళ్ళగొడుతున్నారు. ఎందుకంటే మీ రాజ్యం వేరు, మా రాజ్యం వేరు, మీ పొత్తు వేరు, మా పొత్తు వేరు, మీ సంబంధాలు వేరు, మా సంబంధాలు వేరు అని వాళ్ళకి అర్థమైపోతుంది. హల్లెలూయా. చీకటి నాకు బెలియా, ఆ చీకటి నాకు వెలుగుకు ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? లోకము నుండి పిలువబడినటువంటి మనం నీతిమంతులుగా, వెలుగు సంబంధులుగా, పరిశుద్ధులుగా ఆయన మనల్ని మార్చాడు. హల్లెలూయా. కాబట్టి అలా పరిశుద్ధులుగా మార్చబడిన వారికి, విశ్వాస సంబంధులుగా మార్చబడిన వారికి, దేవునికి నీతి సంబంధులుగా, యథార్థవంతులుగా మార్చబడిన వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అందుకనే పౌలు అన్నాడు, నా పౌరసత్వము, నా పౌరస్థితి పరలోకమందున్నది. హల్లెలూయా. నీ పౌరస్థితి ఈ లోకములో ఉందా? అయితే నువ్వు ఈ లోక సంబంధివి. నీ పౌరస్థితి పరలోకములో ఉందా? అయితే నువ్వు పరలోక సంబంధివి. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని సంగమా, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, యోగ్యమైనది కాదు. దావీదు ఒక మాట అన్నాడు, ఆ మాట మనం చదువుదాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి మనం చూద్దాం. 15-16 వచనాలు. మా పితరుల వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. ఈ భూనివాస కాలము ఎంత అస్థిరము, నీడ అంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు.
మా దేవా యెహోవా, మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే అంతయు నీది అయి ఉన్నది. నా దేవా, బాగా గమనించండి ప్రియ దేవుని సంగమా, ఈ భూమి మనది కాదని మనకు తెలుసు. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితము కూడా చాలా స్వల్పమైనదని, అతిథి వంటిదని కూడా మనకు తెలుసు. అయితే ఈ లోకమును నువ్వు ఏదో ఒక రోజు విడిచిపెట్టి పరలోకానికి చేర్చబడాలి అనేటువంటి విషయం కూడా నీకు తెలుసు. మరి ఆ పరలోకానికి చేర్చబడడానికి తగిన జీవితం ఈ భూమి మీద నీవు జీవిస్తున్నావా? ఈ భూమి మీద నువ్వు కలిగి ఉన్నావా? నీవు ఆ పరలోకానికి తగినటువంటి జీవితాన్ని, అనగా విశ్వాస సంబంధమైన జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, యేసు క్రీస్తు యొక్క నీతిని ధరించుకొని నీతి యొక్క జీవితాన్ని నీవు జీవిస్తూ దేవుని యొక్క రాజ్య పరిచర్య విస్తరణలో నీ వంతు పాత్రను నువ్వు పోషించినప్పుడు, అందుకనే దావీదు తాను వెళ్ళిపోయేటువంటి సమయంలో అంటున్నాడు, నేను నా రాజ్యమును కట్టుకుంటే మహిమ నాకొస్తుంది, నేను నా ఇంటిని కట్టుకుంటే మహిమ నాకొస్తుంది, కానీ నేను దేవుని ఇంటిని కడితే నా దేవుని నామానికి మహిమ వస్తుంది. హల్లెలూయా. నేను నా దేవుని మందిరాన్ని కడితే నా దేవుని నామమునకు మహిమ వస్తుంది, ఆయన నామానికి ఘనత వస్తుంది. ఆయనను ఎవరైతే ఘనపరుస్తారో, ఆయనను ఎవరైతే మహిమపరుస్తారో వారిని ఆయన ఘనపరుస్తాడు. హల్లెలూయా. అందుకని మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30-31 వచనంలో దేవుని వాక్యం అంటుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నన్ను తృణీకరించువారు, నా పరిచర్యను తృణీకరించువారు, నా మందిరాన్ని తృణీకరించువారు రేపు పరలోక రాజ్యము నుండి తృణీకరించబడతారు, విడవబడతారు. అందుకనే మనము దేవుని గౌరవించే వాళ్ళముగా ఉండాలి, దైవజనుల్ని గౌరవించేటువంటి వాళ్ళముగా ఉండాలి, దేవుని పరిచర్యను గౌరవించేటువంటి వాళ్ళముగా ఉండాలి, దేవుని పరిచర్యలో మన వంతు పాత్ర పోషించేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. అందుకని దావీదు అంటున్నాడు, నేను కలిగి ఉన్నటువంటి సమస్తమును నీదే, అది నీ వలన కలిగినదే. ఒకప్పుడు ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి నాకు నీవి సామర్థ్యాన్ని ఇచ్చావు, నాకు ఈ స్థితినిచ్చావు, కనుక ఈ స్థితిలో ఉన్నటువంటి నన్ను నీవు హెచ్చించావు. నీవు నాకిచ్చినటువంటి వాటిని నేను నీ కొరకు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు. హల్లెలూయా. నాదంటూ ఏది కూడా లేదు. నేను ఈ లోకయాత్ర ముగించిన తరువాత నేను నీ యొద్దకు రావలసిన వాడిని, నేను నీ వాడనే. ఈ లోకము నాకు అస్థిరము, నీడ అంత అస్థిరము అంటున్నాడు దావీదు. మరి ప్రియ దేవుని సంగమా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన చివరి కూడికలో దేవుడు చెప్పేటువంటి మాట, ఈ లోకము నీకు యోగ్యమైనది కాదు, ఈ లోకము నీకు యోగ్యమైనది కాదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను ఈ లోక సంబంధిని కానట్టు మీరును ఈ లోక సంబంధులు కారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆయుష్ ఈ భూమి మీద కొద్ది రోజులు మనం పరదేశులుగా, అతిథులుగా ఉండి ప్రభు యొక్క పోలికలోకి మార్చబడి ఆయన స్వరూపాన్ని పొందుకొని మనం పరలోకానికి ఎత్తబడాలి అనేది మన పట్ల ప్రభు యొక్క ఉద్దేశం. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి వనరుల్ని నీవు దేవుని కొరకు ఖర్చు పెట్టగలిగితే, నీవు దేవుని కొరకు సమకూర్చగలిగితే, దావీదును గూర్చి దేవుడు అన్నాడు, అతడు నా హృదయానుసారుడు. హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడు. నీవు కూడా ఈ లోక సంబంధమైనటువంటి జీవితమును కాక నీవు పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు కోరుకొని, నువ్వు అపేక్షించి
నువ్వు పరలోక సంబంధిగా జీవించగలిగితే నీ జీవితము దేవునికి మహిమకరముగాను అనేక మంది ప్రజలకి ఆశీర్వాదకరంగాను మార్చబడుతుంది. చూడండి, ఇందాక ఒక పాస్టర్ గారు చెప్పారు, మనం పోయిన సంవత్సరం ఇదే మీటింగ్ని చాపెల్ హాల్లో పెట్టాం, బాప్టిస్ట్ చర్చిలో పెట్టాం. అయితే ఈ సంవత్సరం ఇక్కడ పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి తెలుసా? ఎక్కడెక్కడో మనం ప్రార్థనలు పెట్టుకున్నందువల్ల ఆ స్థలాలు దీవించబడుతున్నాయి. అవునా కాదా? 40 రోజుల ఉపవాస ప్రార్థన జరిగింది ఎక్కడ? ఈ స్థలములో, ఈ మందిరంలో. ఈ చివరి కూడికను కూడా ఇక్కడే మనం జరిపినందువల్ల మనలో ఒక ఆత్మీయ మేలుకొలుపు వస్తుంది. ఏమని? ఇప్పుడు ఉన్నటువంటి చిన్న మందిరం ఇరుకైపోయింది, వచ్చే సంవత్సరం 40 రోజుల ఉపవాస ప్రార్థన మన సొంత పెద్ద మందిరంలో పెట్టుకోవాలని. హల్లెలూయా! అర్థమైందా? నెక్స్ట్ ఇయర్ పెద్ద మందిరంలో, సొంత మందిరంలో పెద్ద మందిరంలో నెక్స్ట్ ఇయర్ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరగాలంటే ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ చిన్న మందిరంలో మనం ఆ పెద్ద మందిరం కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా! పెద్ద మందిరం కోసం ప్రార్థన చేయాలి. అదే ఉద్దేశం. పెట్టుకోవచ్చు, ఫంక్షన్ హాల్ తీసుకొని, లేకపోతే ఖాళీ స్థలాలు తీసుకొని, షామియానాలు వేసుకొని చేసుకోవచ్చు. కానీ అవసరత తెలియదు. ఇక్కడ కూర్చొని కొంతమంది వస్తుంటారు ఇక్కడికి, మధ్యాహ్నం పూట రేకులు సాగ తెలుస్తుందా? అర్థమవుతుంది అంటారా? అంటే మీ మైండ్ సెగ మీద ఉంది కానీ దేవుడి మీద లేదు. అర్థమైపోతుంది మీ మైండ్ దేవుని మీద ఉందా, సెగ మీద ఉందా అని. ఓకే, మంచిది, మంచోళ్ళు మీరు. దేవుని వాక్యములో మనం కానీ గమనిస్తే, దావీదు తన యొక్క జీవితములో దేని కొరకు ప్రయాసపడ్డాడు తెలుసా? దేవుని మందిరం కోసం. అందుకని దేవుడేమన్నాడు? నా హృదయానుసారుడు. సొలొమోనుకి ఆ మందిరానికి కావలసినటువంటి సామగ్రి అంతా అనుగ్రహించి, దేవుడు నీకు తోడే ఉండునుగాక అన్నాడు. దేవుడు నీ చేత పెద్ద మందిరం కట్టించునుగాక అన్నాడు. చూడండి, మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాలను బట్టి, ఆయుష్ను బట్టి మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాం. ఈ సంవత్సరములో నిండల చర్చి పూర్తయిపోవాలి, ఆ మందిర ప్రతిష్ట జరగాలి. నమ్మకం ఉందా? లేదన్నాడు చేతులు ఎత్తండి. అర్థం కాల మ్యాటర్. ఓకే, ఈ సంవత్సరములో మందిరం పూర్తవ్వాలి, ప్రతిష్ట కూడా జరగాలంటే ఆ మందిరములో మోకరించి ప్రార్థించాలి. చాలా మందికి ఉంటుంది, నేను మందిరం కట్టిస్తా, స్లాబ్ వేపిస్తానని. దేవుడు మనకు సహాయం చేయకుండా మనం చేయగలమా? కాబట్టి ఏం చేయాలి? మనం ఆశ అయితే ఉంది, దేవుని సేవ చేయాలని, పరిచయలో వాడబడాలని, మందిర పరిచయలో వాడబడాలని ఆశ అయితే ఉంది. కానీ సామర్థ్యం లేకుండా ఏం చేయగలం? అందుకనే దావీదు అన్నాడు, మాకు సామర్థ్యము కలుగు చేయువాడు ప్రభువే నాకు సామర్థ్యం ఇచ్చాడు. అందుకనే నీ స్వసంపాద్యము అన్నాడు దావీదు. నీవు నాకిచ్చిన వాటిలో నేను నీకిచ్చుటకు నేనెంత మాత్రపు వాడినయ్యా అన్నాడు దావీదు. మనమైతే 10 రూపాయలు ఇచ్చి మందిరానికి ఊరంతా పోయి చెప్పుకుంటాం. నా పేరు మైకులో చెప్పాలి పాస్టర్ గారు, యాడ్ చెప్పాలి, నా పేరు మైకులో ఊరంతా వినబడాలి, నేను ఇచ్చిన 10 రూపాయలు. అర్థమవుతుంది అంటారా? మైకులో చెప్పించుకో, జనాలు వింటారు, చప్పలు కొడతారు, అంతే, అయిపోయింది. కానీ దేవుని దగ్గర నుంచి నీకేమీ రావు ఇంకా. హల్లెలూయా! ఎందుకంటే నువ్వు మైకులో ఘనత కోరుకున్నావు, పొందుకున్నావు, అయిపోయింది. ఇక దేవుని దగ్గర నుంచి ఏమీ రాదు. దేవుని ఘనత కోరుకునే పనినే చేయి.
దేవుని ఘనత కోరుకొని నువ్వు చేసే ప్రతి పని దేవుడు గౌరవిస్తాడు. హల్లెలూయా. దేవుడు గౌరవిస్తాడు, దేవుడు దాన్ని హానర్ చేస్తాడు. కాబట్టి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల యొక్క ముఖ్యమైనటువంటి గురి, లక్ష్యం ఏంటంటే దేవుడు మనకు ఈ నెల్లూరు పట్టణములో సొంత మందిరాన్ని దయచేయాలి. హల్లెలూయా. ములుమూడిలో బైబిల్ కాలేజీ కట్టాలి, మందిర నిర్మాణం జరగాలి. నిండల్లో మందిర నిర్మాణం జరగాలి, అనేకమైనటువంటి పరిచయలు జరిగించబడాలి. ఆ మందిరములో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ రావాలి, దీవించబడాలి. రేపు ప్రభువు యొక్క రాకడికి కొన్ని వేల మంది లేపబడాలి. హల్లెలూయా. ఈ పరిచయలు అనేక మంది సేవకులు బయటికి రావాలి. ఇంకా అనేక ప్రాంతాల్లో నూతన బ్రాంచెస్ ఏర్పాటు చేయబడాలి. ఇది ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల యొక్క ముఖ్యమైన విషయం. ఏది? ఆత్మ సంబంధంగా, మరి భౌతిక సంబంధంగా సంఘ విశ్వాసుల కుటుంబాలు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ప్రతి విషయములో దీవించబడాలి. చూడండి, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో ఎంతమంది బిడ్డలు పార్టిసిపేట్ చేశారో, ఎంతమంది బిడ్డలు పాల్గొన్నారో, అది లైవ్ల ద్వారా అయినా కానీ, మందిరాల్లో అయితేనేమి, వ్యక్తిగతంగా మీ కుటుంబ ప్రార్థనలు అయితేనేమి, వ్యక్తిగత ప్రార్థనలు అయితేనేమి, ఎంతమంది బిడ్డలు ప్రభువుతో సహవాసం చేస్తూ వచ్చారో వారి జీవితాలను ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. వారి జీవితాల్ని ప్రభు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి లేపుతున్నాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి లేపుతున్నాడు. నీ జీవితములో ఉన్నటువంటి ప్రతి శాపం, నీ జీవితములో ఉన్న ప్రతి దరిద్రం, నీ జీవితములో ఉన్నటువంటి ప్రతి సాతాను యొక్క నీడ తొలగిపోయేటువంటి రోజు ఈరోజు. హల్లెలూయా. సాతాను యొక్క నీడ తొలగిపోయేటువంటి రోజు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలు మనం సద్వినియోగపరచుకోవాలి. నీ కొరకు నీవు జీవించడం మాని, అది లోక సంబంధమైన జీవితం. దేవుని కొరకు జీవించడం ప్రారంభించు, అది ఆత్మ సంబంధమైన జీవితం. హల్లెలూయా. ఆత్మ సంబంధులే రేపు పరలోకంలో కనిపిస్తారు. లోక సంబంధులు, భౌతిక సంబంధులు, భౌతిక వాదులు రేపు అగ్నిగుండంలో మనం కనపడరు. హల్లెలూయా. ఎందుకు? మనం పరలోకంలో ఉంటాం కాబట్టి. ఎట్టబోయాడు లిస్టులో కనపడలేదంటే అక్కడ ఉన్నట్టే లెక్క. ఇంకక్కడ ఏ లిస్టులో ఉండాలి? మనం జీవగ్రంథపు లిస్టులో ఉండాలి. హల్లెలూయా. అయితే ఈ లోక సంబంధమైన జీవితాన్ని మనం విడిచిపెట్టి, వదిలిపెట్టి పరలోక సంబంధమైన జీవితాన్ని మన జీవితంలో మనం ధరించుకోవాలి. హల్లెలూయా. దేవుని శక్తి చేత నింపబడాలి, బలము చేత నింపబడాలి, మహిమ చేత మనం నింపబడాలి. అటువంటి జీవితాల్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్మ ఫలం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ ప్రవాహం బిడ్డల జీవితాల్లో పనిచేయునుగాక. ఆత్మ లేనివాడు, నువ్వెంత ప్రార్థన చేసినా, చెప్పండి, నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత బైబిల్ చదివినా, నువ్వెంతసేపు మోకాళ్ళు వేసుకొని కూర్చున్నా, ఆత్మ లేకపోతే నువ్వు ఆయన వ్యక్తివి కావు. నువ్వు ఆయన వ్యక్తివి కావు. అందుకని యేసుప్రభు అన్నాడు రోమాపత్రిక 8:9, ఆత్మ లేనివాడు క్రీస్తువాడు కాడు, ఆయన వాడు కాడు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. కాబట్టి మనము దేవుని ఆత్మ చేత నడిపించబడుదుముగాక, వర్ధిల్లుదుముగాక. మనము దీవించబడుతూ అనేకులకు దీవెనకరంగా మార్చబడుదుముగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, ఎంతమంది బిడ్డలనైనా ఈరోజు నీ పాద సన్నిధిలో ఉన్నారు. వారందరి జీవితాన్ని మీరు దర్శిస్తున్నారు. వారందరి జీవితాన్ని మీరు దర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడుతున్నాయి. ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడుతున్నాయి. ప్రతి మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి. మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి. ప్రతి ఒక్కరు మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించండి. ఎవరు కనులు తెరవద్దు. ఎవరు కనులు తెరవద్దు.
మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ జీసస్. ఈ లోకము పరిశుద్ధులకు, నీతిమంతులకు యోగ్యమైనది కాదు. ఈ లోకము పరిశుద్ధులకు, నీతిమంతులకు, ప్రభువుని వెంబడించే వారికి యోగ్యమైనది కాదు, యోగ్యమైనది కాదు. హల్లెలూయా. గ్లోరీ జీసస్. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు ఏకీభవించండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని మోకరించినచు ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కీర్తింపబడుచున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఎనలేని పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ దినము 40 రోజులు ఉపవాసం ఉండి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తూ తండ్రి, చివరి రోజు దేవా నీ సన్నిధిలో నీ యొక్క మహిమను చూడాలని, నీ యొక్క అభిషేకముతో నింపబడాలని, నీ యొక్క ఆశీర్వాదము పొందాలని ఎంతమంది బిడ్డలైతే నీ వైపు చూస్తున్నారో ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి బిడ్డపై మీ యొక్క అగ్ని అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. తండ్రి, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని నీ వాక్యం ద్వారా సెలవిచ్చినారు ప్రభా. అవును ప్రభా, నీ ఆత్మని ప్రతి బిడపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా, ఏ బిడ్డలైతే నీ ఆత్మను పొందుకోలేక అయా దిగజారిన స్థితిలో ఉన్నారు, వారిని పట్టుకోండి ప్రభా, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ అగ్ని అభిషేకమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎప్పటి వరకు విన్న ప్రతి వాక్యమున దేవా ప్రతి బిడ హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. యేసురాజా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అగ్ని స్వరూపుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మధ్య సంచరిస్తున్న వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, దర్శించండి ప్రభా, మా మధ్య రండి ప్రభా, మాలోకి రమ్మని పిలుస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. తండ్రి, ఇదిగో నీ సన్నిధికి అనేక ప్రాంతాల నుంచి నీ బిడలు వచ్చి ఉండగా దేవా, ప్రతి బిడని మీరు దర్శించండి ప్రభా. ఏ ఒక్క బిడ ఖాళీ హృదయాలతో వెళ్ళక తండ్రి, నీ వాక్యాన్ని నింపుకోవాలి ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించాలి ప్రభా. ఏత బంధకాల బంధింపబడి ఉన్నారో ఆ బంధకాలను యేసు నామములో విప్పుచున్నాను. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు రక్తాన్ని ప్రతి బిడపై ప్రోక్షిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి బలహీనతలు యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ కరడిస్కవరడ సూత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాప బంధకాల చేత బంధింపబడిన ప్రతి బిడకి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో ప్రతి బంధకాలు విడిపోవును గాక, పాపపు కట్లు తెగిపోవును గాక. యేసు నామములో ఇప్పుడు నీ యొక్క రక్తము చేత ప్రతి బిడని కడగమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ రక్తముతో కడగండి ప్రభా, బిడను శుద్ధీకరించండి ప్రభా, నీ రూపంలోకి మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ స్వరూపంలోకి మార్చండి ప్రభా. యేసు రాజా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. రోగాల చేత పీడింపబడుతున్న ప్రతి బిడకి యేసు నామములో ఇప్పుడు స్వస్థతను ప్రకటిస్తున్నానయ్యా. నీవు పొందిన గాయములో ఉన్న స్వస్థత ప్రతి బిడ అనుభవించును గాక, యేసు నామములో అనుభవించును గాక. అది ఎటువంటి రోగమైనా యేసు నామములో విడిచి
పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లికరడిస్కవరడ స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, అపవాదుడు అనేక మంది మీద ప్రభువా యేసు నామములో వాడిని వెళ్ళగొడుతున్నాను ప్రభా. వేడి చేస్తున్నారా ఆ అధికారముని వెళ్ళగొడుతున్నాను ప్రభా. ప్రతి బిడ్డ వెలిగింపబడాలి. నీ వెలుగు ప్రతి బిడ్డపైకి దిగులుగాక. యేసు నామములో నీ బిడ్డలు వెలుగుతూ అనేక మందిని వెలిగించే బిడ్డలుగా మార్చబడుదురుగాక. యేసయ్య వారి గృహాలకు వెలుచుండగా తండ్రి, ఆ గృహాలలో ఉన్న చీకటి శక్తులు యేసు నామములో ఆ గృహాలను విడిచిపోవునుగాక. పరిశుద్ధాత్మ అగ్ని సంచారము జరుగునుగాక. యేసయ్యానికే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్య మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. నీ సన్నిధికి రానియకుండా యేసయ్య నీ బిడ్డలను అడ్డుపడుతున్న అపవిత్రాత్మలను దురాత్మ సమూహమును యేసు నామములో బంధిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో మీరు వేటినైతే బంధిస్తారో అవి పరలోకమందు బంధింపబడినని నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా, ప్రతి చీకటి శక్తి అంధకార శక్తులు యేసు నామములో బంధిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా నీకే స్తుతి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసు రాజా నీ బిడ్డలు దర్శించండి. ప్రతి బిడ్డ చుట్టూ పరిశుద్ధాత్మ అగ్నితో కంచె వేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అగ్ని కంచె పడునుగాక. హల్లెలూయా. అది రోగమైన ఏ వ్యాధైన చీకటి శక్తుల ప్రభావమైన యేసు నామములో విడిచిపోమ్మని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బిడ్డ ఆశీర్వాదాలు పొందుకొనుగాక. అభిషేకముతో నింపబడుదురుగాక. హల్లెలూయా. ప్రవచిస్తున్నాను, ప్రవచనమెత్తి ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసు రాజా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. హల్లెలూయా. ప్రతి బిడ్డని దర్శించండి ప్రభా. యేసు రాజా నీ రెక్కల కింద భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసు రాజా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రీతిలో ప్రభా నీ బిడ్డలు నీ సన్నిధిలో ఏమైతే గోజారుతున్నారో, ఏ సమస్యలు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో ప్రభా, ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసు రాజా ఈ లోకంలోకి అనేక రకాల తెగుళ్ళు నా దేవా వచ్చుంటుండగా ప్రభా, ఆ తెగుళ్ళ నుండి నీ బిడ్డని కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ అగ్ని కంచె వేయండి ప్రభా. నీ బిడ్డలు వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు ఏ పనుల నిమిత్తం వెళుచున్నా అయా నీ కాపుదల నీ భద్రత ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. వారు చేసిన ప్రతి పనులను ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిలో ప్రభా ఆఫ్ఘనిస్తాన్లో దేవా చెలరేగుతున్న అల్లరులను ఆపండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా అనేక మంది దేవా దైవ సేవకులు హింసింపబడుతుండగా వారికి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్య విడిపించండి ప్రభా. నీవు మాత్రమే విడిపించగల దేవుడివి ప్రభా. నీ వైపే చూస్తున్నాము తండ్రి, సహాయం చేయండి అయ్యా. మా ప్రార్థన ఆలకిస్తున్న వాడా నీకు స్తోత్రాలు. మా ప్రార్థనకు జవాబిస్తున్న దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసు రాజా నీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అదే విధంగా ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో ప్రభా, హాస్పిటల్లో ఉండి తండ్రి ప్రార్థించమని సహాయం కోరుతున్నారు వారిని గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ సమస్యలైనా దేవా తీసివేయండి అయ్యా. ఆపరేషన్లైనా వారు సక్సెస్ఫుల్ గా జరుగుట కృపణాయిష్యమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్య నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. వివాహం కావాల్సిన బిడ్డలకి త్వరలోనే తండ్రి నీ చిత్తంలో వివాహాలు జరుగునుగాక. యేసు నామములో జరుగునుగాక. గర్భఫలము దేవాడు యెహోవా ఇచ్చి బహుమానమైనది ప్రభా. అది నీవు మాత్రమే ఇవ్వగల దేవుడు ప్రభా. అది నీ సన్నిధిలో దేవా నీవు గోజారుచుండుగా తండ్రి. ఎంతమంది బిడ్డలైతే గర్భఫలము కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి, ప్రతి బిడ్డ గర్భము యేసు నామములో తెరవబడునుగాక. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 దైవానికే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా అదే రీతిలో తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. దైవ సేవకులైతే ప్రభా బిడ్డలు ఎంతో
అంత దూరం నుంచి వచ్చి ఉన్నారు ప్రభా. అటు వారిని కూడా మీరు కాపాడండి ప్రభా. మీరు రెక్కల కింద భద్రపరచండి అయ్యా. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా బిడ్డలు ఇంటికి వెళ్తున్నప్పుడు అయ్యా ఎటువంటి మార్గంలో కూడా ఎటువంటి అపాయంతాలు జరగకుండా నీ కాపుదల నీ భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సుఖంగా చేరవలసిన స్థానంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యం అనుగ్రహించండి ప్రభా. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన ముగియనుండగా ప్రభా ప్రతి బిడ్డలో కూడా తండ్రి నూతనమైన స్వభావం కలిగి నూతనమైన ఆశీర్వాదాలతో నింపబడి అనేక మందికి దీవెనకరంగా ఉండేటకు కృపదాయిష్యమని కూడి వచ్చిన ప్రతి బిడని కూడా మీ చేతికి అప్పగిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి సమయంలో దైవ సేవకులు లేచి నిలబడండి. లేచి నించొని ఒక్కసారి మన చేతుల్ని వారి వైపు చాపుదాం. మన చేతుల్ని వారి వైపు చాపుదాం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కాపుదల భద్రత ఈ స్థలములో కూడి ఉన్నటువంటి మనకును సకల పరిశుద్ధులకును మరి ప్రాముఖ్యంగా ఈ 40 days ఫాస్టింగ్ పేర్సులో పాలు పంపులు పొందుకున్నటువంటి ప్రతి బిడలకు వారి కుటుంబాలకు వారి ఉద్యోగ వ్యాపారములకు వారి ప్రతి పరిస్థితులకు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృపా కనికరములు తోడే ఉండును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా.